హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, టీఎస్ఎంసెట్ బైపీసీ 2024 ఎగ్జామ్ ఎవరైతే రాశారో సో వాళ్ళందరికీ వెటర్నరీలో సీట్ కోసం, అలాగే అగ్రికల్చర్లో సీట్ కోసం, హార్టికల్చర్లో, ఫిషరీస్లో, అలాగే కమ్యూనిటీ సైన్స్, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, వీటి అన్నిటి కోర్సెస్లో ఫ్రీ సీట్స్ కోసం, అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కోసం మనకి ఒకే ఒక్క అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఆ అప్లికేషన్కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మనకి రిజిస్ట్రేషన్కి ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇస్తారు. సో అన్ని కోర్సెస్కి కలిపి మనకి ఒకే అప్లికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియోలో నేను మీరు ఎప్పటిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఫార్మర్ కోటా, ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. సో ఏపీలో ప్రతి కోర్సుకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. అగ్రికల్చర్కి, వెటర్నరీకి, హార్టికల్చర్కి, ఇలా ప్రతి కోర్స్కి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. కానీ మనకి తెలంగాణలో అలా కాదు. మొత్తం అన్ని కోర్సెస్కి ఒకటే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక్కసారి మాత్రమే టైం ఇస్తారు. సో ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నానంటే, చాలామంది ఏంటంటే లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత అన్న మళ్ళీ రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇస్తారా లేదా అని అడుగుతుంటారు. సో అలాంటిది పెట్టుకోవద్దండి. ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్కి ఛాన్స్ ఇస్తారు. సో మీరు ఎప్పటిలోపు అప్లై చేయాలి అంటే 17th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోండి. సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసేటప్పుడు ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయడానికి ఎనేబుల్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసి 17th ఆగస్ట్. సో అలాగే మీరు పే చేసిన తర్వాత లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 18th ఆగస్ట్. సో ఇన్ని రోజుల వరకు వెయిట్ చేయకండి. సో కొన్ని రోజులు మీకు టైం చూసుకొని, మంచి రోజు చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు 18th ఆగస్ట్ తర్వాత 17th ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, ఫిషరీ సైన్సెస్ అన్నిటికీ. అలాగే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఏమన్నా మిస్టేక్స్ పెట్టింటే కరెక్ట్ చేసుకోవడానికి 19th ఆగస్టున మీకు టైం ఇస్తారు. సో చూస్తున్నారు కదా, మనకి అగ్రికల్చర్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది. వెటర్నరీకి సంబంధించి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఉంటుంది. అలాగే హార్టికల్చర్కి సంబంధించి శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. అలాగే చాలామంది కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. సో బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్కి టోటల్ 8 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ టాప్ 6 కాలేజెస్కి ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉంది. సో ఈ 2 కాలేజెస్ ఏంటంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యాయి ఈ ఇయరే. సో మీరు ఈ గవర్నమెంట్ కాలేజెస్లో 8 కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. సో మీకేమీ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది కాకుండా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ కాలేజెస్ కాకుండా కొద్దిమంది ఇది అగ్రికల్చర్ కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఇలా హైదరాబాద్లో ఉన్నాయని అని చెప్తుంటారు. సో అలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఎవరైతే ఈ 8 కాలేజెస్లో తెలంగాణలో అగ్రికల్చర్లో చదువుతారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ మనకి పీజెట్, ఎస్ఐయు, గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో ఏం జాబ్స్ పడినా కూడా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 8 కాలేజెస్ కాకుండా వేరే ఏదో కాలేజ్ ఈ లిస్టులో లేని కాలేజ్లో మీరు చదివితే మీరు మళ్ళీ ఎలిజిబుల్ అవ్వరు. కాబట్టి జాగ్రత్తగా చూడండి, ఈ 8 కాలేజెస్కి మాత్రమే. సో సీట్స్ ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించి 615 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. అలాగే 227 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనం వెటర్నరీ తీసుకుంటే వెటర్నరీకి కేవలం 3 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్లో, జగిత్యాల్లో, అలాగే మనకి వరంగల్లో అయితే ఉన్నాయి. సో టోటల్ 184 సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ హార్టికల్చర్కి చూసుకుంటే హార్టికల్చర్కి మనకి టోటల్గా 3 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా నెంబర్ ఆఫ్ సీట్స్. అలాగే ఫిషరీ సైన్స్కి సంబంధించి 2 ఉన్నాయి. సో అలాగే ఈ ఏపీలో ఉన్న ఈ కాలేజ్కి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది నేను తర్వాత డిస్కస్ చేస్తాను. చూడండి, కమ్యూనిటీ సైన్స్కి, బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి ఈ కాలేజెస్ అయితే ఉన్నాయి. అలాగే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏపీ అంటే తెలంగాణ స్టేట్ డివైడ్ అయిపోయి 10 years అయిపోయింది కాబట్టి మొత్తం రూల్స్ అనేవన్నీ చేంజ్ చేస్తున్నారు. ఈ ప్రెజెంట్ అయితే ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ ఎంసెట్ ఎవరైతే రాశారో మీరు అప్లై చేసుకోవచ్చు కౌన్సిలింగ్కి. కానీ ఏంటంటే సబ్జెక్టు గవర్నమెంట్ ఆర్డర్స్. ఏదైతే గవర్నమెంట్ అనేది మళ్ళీ ఒకవేళ చేంజ్ చేస్తే మళ్ళీ ఎలిజిబిలిటీ తీసేస్తే ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తే ఈ ఇయర్ ఎలిజిబుల్ అవుతారు. ప్రస్తుతానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు కూడా తెలంగాణలో అప్లై చేసుకోండి. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో ఉన్న ఫిషరీ కాలేజెస్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 11 సీట్స్ ఉంటాయి. అవి సబ్జెక్టు ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏమి ఆర్డర్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది.
అలాగే నెక్స్ట్ చాలామందికి ఫార్మర్ కోటా అలాగే నాన్ ఫార్మర్ కోటా అంటే ఏంటో తెలియట్లేదు. సో ఫార్మర్ కోటాకి నాన్ ఫార్మర్ కోటాకి మీ ఇన్కమ్తో సంబంధం లేదు. సో మీరు ఎంప్లాయీస్ అయినా సరే, ఎంప్లాయీస్ కాకున్నా సరే, సో ఎవరైనా కూడా ఫార్మర్ కోటాకి అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఫార్మర్ కోటాకి అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర 2 సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. సో 2 కండిషన్స్ ఉండాలి. అదేంటంటే, సో పేరెంట్స్ కానీ, ఒక స్టూడెంట్ ఉంటారు కదా, స్టూడెంట్స్ పేరు మీద కానీ పేరెంట్స్ పేరు మీద కానీ మినిమం 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి. ఓకేనా, మినిమం 1 ఎకర్ ల్యాండ్ ఉండాలి పేరెంట్స్ పేరు మీద లేకపోతే స్టూడెంట్ పేరు మీద. సో వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ పేరు మీద ఉంటే చెల్లదు, కేవలం పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ పేరు మీద మాత్రమే ఉండాలి. 1 ఎకర్ మినిమం ఉంటే చాలు. మీ దగ్గర 2, 3, 4, 5 ఉన్నా కూడా ఏమవ్వదు. మినిమం 1 ఎకర్ ల్యాండ్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎప్పుడైనా కూడా సో 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదువు ఉండాలి. సో నాన్ మున్సిపాలిటీ ఏరియాస్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎప్పుడైనా 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదివింటే, సో ఈ 1 ఎకర్ ల్యాండ్ ప్లస్ ఈ నాన్ మున్సిపాలిటీ ఏరియా, ఈ 2 కనుక మీరు కండిషన్స్ కనుక మీ దగ్గర ఫుల్ఫిల్ అవుతుంటే సో మీకు ఫార్మర్ కోటా అనేది ఇచ్చేస్తారు. ఓకేనా, మీరు ఎంప్లాయీస్ అయినా మీ ఇన్కమ్ ఎంత ఉన్నా అవన్నీ చూసుకొని ఈ 2 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఓకేనా, సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలంటే మీరు 2 సర్టిఫికెట్స్ అనేవి తీసుకోవాలి, అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2 అని. సో అనెక్సర్ 1 అంటే ఇది. సో మీరు 4 ఇయర్స్ నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదువుతున్నట్టు మీరు ఏ స్కూల్లో అయితే చదివింటారో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చేత సైన్ అలాగే సీల్ చేయించాలి. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ ఒక స్కూల్లో చదివారు నాన్ మున్సిపాలిటీ ఏరియాలోనే, సెకండ్ క్లాస్ మళ్ళీ డిఫరెంట్ స్కూల్లో చదివారు నాన్ మున్సిపాలిటీ ఏరియానే, అప్పుడు ఫస్ట్ క్లాస్ కోసం ఒక సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, సెకండ్ క్లాస్ కోసం ఇంకో సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకేనా, మీరు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ వేరే వేరే అయితే ఈ సర్టిఫికేట్స్ వేరే వేరేలాగా ప్రింట్ చేయించాలి. ఎందుకంటే ఇక్కడ హెడ్ మాస్టర్ సీల్ అనేది మారిపోతుంది కదా మీరు స్కూల్ చేంజ్ అయినప్పుడు. కాబట్టి మీరు ఈ అప్లికేషనే ప్రింట్అవుట్ తీసి ఫిల్ చేసి డిఫరెంట్ స్కూల్ హెడ్ మాస్టర్తో మీరు ఎక్కడైతే చదివారో వాళ్ళతో సైన్ సీల్ చేయించి అన్నిటినీ ఒకే పీడిఎఫ్లో పెట్టేసి అప్లోడ్ చేయొచ్చు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. సో ఈ అనెక్సర్ 1 వచ్చేసి నాన్ మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించింది. అలాగే అనెక్సర్ 2 వచ్చేసి సో మినిమం అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్. సో మినిమం 1 ఎకర్ ల్యాండ్ కనుక మీ పేరెంట్స్ మీద కానీ స్టూడెంట్స్ పేరు మీద కానీ ఉంటే సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ చేత సైన్ సీల్ చేపించి సో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి, అలాగే మీకు ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా, సో అది కూడా ఉండాలి. ఓకేనా, అది కూడా 2. ఓకేనా, ఫస్ట్ ఈ సర్టిఫికేట్ చేయించండి, ఈ సర్టిఫికేట్ సైన్ సీల్ చేయించండి. చేసిన తర్వాత మీ దగ్గర పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా, సో దాన్ని జిరాక్స్ చేయించి అటెస్టేషన్ చేయించాలి. సో ఆ అటెస్టేషన్ కాపీస్ కూడా ఉండాలి. అలాగే ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ కూడా ఉండాలి. సో ఈ 2 కండిషన్స్ కనుక మీరు ఫుల్ఫిల్ అయితే మీరు ఫార్మర్ కోటా కిందకి వస్తారు. సో ఫార్మర్ కోటా అనేది చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఫార్మర్ కోటాలో మనకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే 40% ఆఫ్ ద అగ్రికల్చర్ సీట్స్ అలాగే హార్టికల్చర్ సీట్స్ ఫార్మర్ కోటా వాళ్ళకి మాత్రమే ఇస్తారు. అలాగే 25% ఆఫ్ ద వెటర్నరీ సీట్స్ కూడా మనకి ఫార్మర్ కోటా వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఓకేనా, సో మీకు బోత్ ఫ్రీ సీట్స్కి అలాగే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి అన్నిటికీ ఫార్మర్ కోటా అనేది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 2 సర్టిఫికెట్స్ అనేవి రెడీ చేయించుకొని సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ 2 సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మాత్రమే ఫార్మర్ కోటా అనేది ఇస్తారు. సో మీరు కావాలంటే చూసుకోండి, లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను స్క్రీన్ మీద కట్ ఆఫ్ చూపిస్తున్నాను కదా, సో క్యాష్ కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇది అన్రిజర్వ్డ్, ఇది లోకల్ వాళ్ళకి. సో ఇక్కడ చూడండి, ఫార్మర్ కోటాకి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఓకేనా, ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్స్, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సో ఇది కేవలం అగ్రికల్చర్కి అలాగే వెటర్నరీకి మాత్రమే ఇచ్చారు. ఇంకా అన్న మరి హార్టికల్చర్కి ఫిషరీస్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుందన్న అంటే, సో లాస్ట్ ఇయర్ వీళ్ళు ఏమంటున్నారంటే సో హార్టికల్చర్కి ఫిషరీ సైన్సెస్కి కమ్యూనిటీ సైన్సెస్కి ఎవరైతే కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ సీట్స్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ అంటూ ఏం లేదు. సో కాబట్టి హార్టికల్చర్ ఫిషరీ సైన్సెస్ కోర్సెస్కి మ్యాక్సిమం కౌన్సిలింగ్కి చాలామంది అటెండ్ అవ్వనట్టున్నారు, అటెండ్ అయిన వాళ్ళందరికీ సీట్స్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, హార్టికల్చర్ కూడా మంచి కోర్సే, ఫిషరీస్ కూడా మంచి కోర్సే. కాబట్టి ఒకవేళ మీకు అగ్రికల్చర్ వెటర్నరీ రాకపోతే హార్టికల్చర్ ఫిషరీ సైన్సెస్ కూడా వెళ్ళొచ్చు. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఇది, ఈ ఇయర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది మీకు వెబ్సైట్లో కూడా ఉంది, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను. సో మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసే ముందే మీ దగ్గర కొన్ని సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. సో అవేంటంటే ఫస్ట్ మీ ఫోటోగ్రాఫు, అలాగే మీ సిగ్నేచర్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే TS EAP సెట్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా అది,
అలాగే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 6th నుంచి 12th వరకు ప్రతిదీ కావాలి. ఓకేనా. 7th నుంచి ఉన్నాయంటే కుదరదు. 6th క్లాస్ నుంచి ప్రతి ఒక్కటి ఉండాలి. అలాగే మీరు ఇంటర్మీడియట్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. ఓకేనా. లాస్ట్ మీరు ఎక్కడ చదివితే ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది. కొంతమంది డిగ్రీలో జాయిన్ అయ్యి కూడా మళ్ళీ జాయిన్ అవుతుంటారు కదా, వాళ్ళకి డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. అలాగే నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్, అలాగే అనెక్సర్ 1 అనెక్సర్ 2 ఫార్మర్ కోటా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. ఓకేనా. ఇంకా రిమైనింగ్ స్పెషల్ కోటా వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అనేవి ఈ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే సైజు కూడా మీకు ఇచ్చారు కదా, ఈ సైజులో మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. సో నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు, ఈ సైజులో పెట్టేసి మీరు అక్కడ చేయించుకోండి. అలాగే నెక్స్ట్ ఫీజు ఎంత ఉంటుంది? సో మనకి బీఎస్సీ అగ్రికల్చర్కి, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్కి 46,550 ఉంటుంది. అంటే మీకు సీట్ వస్తేనే ఇంత ఫీ కట్టాలి. సో మనకి అగ్రికల్చర్లో సెమిస్టర్ వైజ్గా సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ సీట్ వచ్చినప్పుడు ఇంత ఫీ కట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే డిపాజిట్లు అన్నీ మీరు కడతారు కాబట్టి. సో నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్ నుంచి మీకు ఫీ అనేది ఇంత ఉండదు, ఫీ అనేది తగ్గిపోతుంది. సో వెటర్నరీ అనేది మనకి పర్ ఇయర్ ఉంటుంది. సో మీకు ఫీ వచ్చేసి వెటర్నరీ సీట్ వస్తే 63,260 రూపీస్ కట్టాలి. సో అలాగే ఫిషరీ సైన్స్కి వచ్చేసి 48,130, అలాగే హార్టికల్చర్కి వచ్చేసి 46,710 రూపీస్. ఓకేనా. సో ఇది మామూలుగా ఫ్రీ సీట్స్కి సంబంధించి. ఓకేనా. రెగ్యులర్ కోటా అంటే ఫ్రీ సీట్స్కి ఫీ అనేది ఇంత ఉంటుంది. సో ఒకవేళ మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్గా తీసుకోవాలనుకుంటే సో అగ్రికల్చర్లో, అలాగే హార్టికల్చర్లో, కమ్యూనిటీ సైన్స్లో సో మీరు చూడండి, అగ్రికల్చర్కి వచ్చేసి టోటల్గా 4 ఇయర్స్కి వచ్చేసి మీకు 10 lakhs అయితే ఖర్చు అవుతుంది. ఓకేనా. టోటల్ 4 ఇయర్స్కి, ఒక్క ఇయర్కి కాదు, టోటల్ అగ్రికల్చర్ మొత్తం 4 ఇయర్స్ ఉంటుంది కదా, 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి 10 lakhs అయితే ఖర్చు అవుతుంది. హార్టికల్చర్ అయితే 9 lakhs ఖర్చు అవుతుంది. సో ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి సంబంధించి. సో అలాగే నెక్స్ట్ ఏపీ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోవచ్చా లేదా అంటే సో ఈ ప్రస్తుతానికైతే 15% అన్రిజర్వ్డ్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. కానీ వీళ్ళు ఇక్కడ క్లారిటీకి ఇచ్చారు కదా, గైడ్ లైన్స్ అనేవి గవర్నమెంట్ ఒకవేళ ఫ్యూచర్లో మారుస్తే మేము ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవుతామని ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే అప్లై చేసుకోండి. సో ఆ తర్వాత ఎట్లుంటుంది అనేది మనకు సిచ్యువేషన్ తెలియదు. అలాగే మనకి సో ప్రతి కాలేజ్లో ఇప్పుడు అగ్రికల్చర్లో అయితే 20% ఆఫ్ ద సీట్స్ అనేవి త్రూ ఐసీఆర్ ద్వారా ఫిల్ చేస్తారు. సో సియూఈటీ మీరు ఎగ్జామ్ రాసింటే ఆ సియూఈటీ ఎగ్జామ్లో మీకు ఐసీఆర్ సీట్స్ అనేవి ఫిల్ చేస్తారు. ఆ 20% సీట్స్ అనేవి ఐసీఆర్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఫిల్ చేస్తారు. ఓకేనా. ఇంకా చాలామంది ఏమడుగుతారంటే అన్న మాకు ఇప్పుడు వెటర్నరీ సీట్ వచ్చింది, లేకపోతే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్లో సీట్ వచ్చింది. సో ఈ సీటు వచ్చిన తర్వాత మేము ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేశాము, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, మరి మాకు ఇప్పుడు మేము వెళ్ళొచ్చా, వెటర్నరీ సీట్ నుంచి ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చా, అగ్రికల్చర్ నుంచి ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు. సో మీరు వెళ్ళొచ్చు, మీ సర్టిఫికెట్స్ కూడా మీకు ఇస్తారు. సో మీరేంటంటే 1000 రూపీస్ మాత్రమే. ఓకేనా. 10,000 కాదు, 1000 రూపీస్ మాత్రమే మీరు క్యాన్సిలేషన్ ఫీ కట్టాలి. ఓకేనా. సో మీ కాలేజ్ ఫీ మీరు ఏదైతే 46,000 సంథింగ్ పే చేసి ఉంటారు కదా, అది మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. ఓకేనా. మరి మీరు కనుక ఈ ఇయర్లోనే సో వెటర్నరీలో కానీ అగ్రికల్చర్లో కానీ జాయిన్ అయ్యి మళ్ళీ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతే మీ కాలేజ్ ఫీ అనేది మీకు ఇచ్చేస్తారు. మీరు క్యాన్సిలేషన్ ఫీ అనేది ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు 1000 రూపీస్ కట్టాలి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళు 5000 రూపీస్ కట్టాలి. అలా కాకుండా అన్న ఈ ఇయర్ జాయిన్ అయిపోయామన్నా, మరి మళ్ళీ నీట్కి ప్రిపేర్ అయ్యాము, సో నెక్స్ట్ ఇయర్ మాకు ఎంబీబీఎస్ కానీ ఎంబీబీఎస్ సీట్ వస్తే మారచ్చు అంటే ఎస్, తర్వాత కూడా మీరు మారచ్చు. తర్వాత కూడా క్యాన్సిలేషన్ ఫీ అనేది కేవలం 1000 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళకైతే 5000 ఉంటుంది. అయితే మీ కాలేజ్ ఫీ మీరు ఏదైతే కట్టింటారో అది మళ్ళీ వెనక్కి ఇయరు. సో మీరు ఎక్స్ట్రాగా 1000 రూపీస్ కడితే చాలు, నెక్స్ట్ ఇయర్ అయినా కూడా మీకు సీట్ వస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తే వెళ్ళొచ్చు. సో ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఇది ఈ అప్లికేషన్ ఇప్పుడు ఈ వెటర్నరీ అగ్రికల్చర్ అప్లికేషన్, హార్టికల్చర్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 1800 రూపీస్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 900 రూపీస్ అప్లికేషన్ ఫీ కాస్ట్ అయితే ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే సో మీరు పీజేటీ ఎస్ఏయు సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మీకు అడ్మిషన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ కంబైన్డ్ అడ్మిషన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది దాని మీద క్లిక్ చేస్తే సో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అడుగుతారు. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఫీ అనేది పే చేయండి.
ఫీ పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ యూస్ చేసుకొని సో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయొచ్చు. సో నేను చెప్పిన డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర పెట్టుకొని సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫిల్ చేయండి. సో కష్టం అయితే ఏముండదు, సింపుల్ డీటెయిల్సే ఉంటాయి. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇది టోటల్గా సో వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్సెస్కి సంబంధించి. సో ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ కనుక మిస్ అవుతే సో మీరు ఈ కోర్సెస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ కోర్సెస్లో అవన్నీ జాయిన్ అవ్వచ్చు. చెప్తున్నాను కదా, పీజేటీ ఎస్ఏయు వాళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ వస్తే జాయిన్ అవ్వండి. వేరే చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్లో అయితే అది మీ ఇష్టం. సో మళ్ళీ తర్వాత మీరు ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో తెలీదు. కాబట్టి పీజేటీ ఎస్ఏయు ద్వారా ప్రస్తుతం వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా, దీని ద్వారా జాయిన్ అవ్వండి. సో లాస్ట్ ఇయర్ హార్టికల్చర్, ఫిషరీ సైన్సెస్ సీట్స్ అనేవి ఎవరికి వస్తే వాళ్ళందరికీ ఇచ్చాము అని అంటున్నారు కాబట్టి ఎక్కువ మందికి అవగాహన లేనట్టుంది. సో హార్టికల్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఫిషరీ సైన్సెస్లో కూడా మంచి జాబ్స్ పడతాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ప్రస్తుతానికైతే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఇది టోటల్గా టీఎస్ బైపీసీ వాళ్ళకి ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎంసెట్కి సంబంధించి కానీ, నీట్కి సంబంధించి కానీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.